కృష్ణ కుమార్ గారు నమస్తే మేడం. నమస్తే అండి. ఉమ్, మేడం మన ఇద్దరం టాపిక్స్ చేసి చాలా రోజులు అయిపోయింది. నాకు హ్మ్. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది మేడం. ఇది అంటే మనం సినిమా ఇండస్ట్రీలో చూస్తా ఉన్నాం అనమాట. సినిమా ఇండస్ట్రీలో అంటే వాళ్ళు తీసే సినిమాలు కావచ్చు, వాళ్ళు జీవిస్తున్న జీవితం కావచ్చు, లేదంటే వాళ్ళు పెడుతున్న ఖర్చు కావచ్చు, అది ఒక సామాన్యుడు ఎప్పుడు కూడా ఊహించుకోలేడు. అలాగే సినిమా బిజినెస్ బయట ఉన్న వాళ్ళకి కూడా అసలు ఎకనామిక్స్ ఎలా వర్క్ అవుతాయి అని కూడా తెలియదు. ఎందుకంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ గట్టిగా ఒక సినిమా చేస్తే ఒక 100 కోట్లు, ఆ 100 కోట్లలో చివరికి ప్రొడ్యూసర్కి వచ్చేదేమన్నా 60-70 కోట్లు వస్తాయేమో ఈ ట్యాక్స్లు అన్నీ పోను. కానీ వాళ్ళు ఒక హీరోకి ఇచ్చేది 40-50 కోట్లు అంటారు, డైరెక్టర్ ఇచ్చేది 30 కోట్లు అంటారు, సినిమా బడ్జెట్ 300 కోట్లు అంటారు. అసలు ఇవన్నీ చూస్తుంటే నిజంగా కష్టపడి సంపాదించిన వాళ్ళు ఎవరైనా సరే తీసుకొచ్చి ఇలా ఖర్చు పెడతారని అనిపిస్తూ ఉంటుంది. దీనికి అప్పుడప్పుడు కొన్ని ఉదంతాలు యాడ్ అవుతా ఉంటాయి మేడం. ఈ రోజు మనం ఆ, నిన్న ఇన్వెస్టిగేషన్ లో చేస్తా ఉన్నారు రాజ్ కసిరెడ్డి అని. వైఎస్ఆర్సీపీ మద్యం స్కామ్ అనకాలంతా కూడా ఇతనే ఉన్నాడు. ఆ డబ్బులంతా కన్వర్షన్ కూడా ఇతనే చేశాడని. ఈ రాజ్ కసిరెడ్డి చాలా సినిమాల్లో ఇన్వెస్ట్ చేశాడు. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం స్పై అనే ఒక సినిమా ఉంది. ఆ, నిఖిల్ అనే నిఖిల్ యాక్టర్ చేసింది. సో ఆ నిఖిల్ యాక్టర్ దాంట్లో ఇన్వెస్ట్ చేశాడని చెప్పారనమాట. కార్తికేయ 2 చేశారు చూడండి, ఆ ఆ హీరో హ్మ్. అన్నమాట. అలాగే వీళ్ళకి మైత్రి మూవీ మేకర్స్ కూడా సంబంధాలు ఉన్నాయి అని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు. అది మనకు ఎంత వాస్తవమో మనకు తెలియదు. సో హ్మ్. అలా సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి ఇతను బ్యాక్ అండ్ ఫైనాన్స్ చేశాడు. సో ఇలా ఈ బ్లాక్ అమౌంట్ అంతా కూడా వైట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీని వాడుకుంటున్నారు అంటారు. ఏంటి మేడం ఇందులో ఎంత మటుకు నిజం ఉండొచ్చు? అలాగే ఈ రాజకేశ్ రెడ్డి అతనికి అసలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అసలు అంత ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు వచ్చింది? అలాగే విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు, ఈ వెనకాల ఉందంతా కూడా రాజకేశ్ రెడ్డే. సో మద్యం భాగవతం అంతా ఉంది రాజకేశ్ రెడ్డే. ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్సీపీ రాజకేశ్ రెడ్డిని ఒక స్కేప్ గోట్ ఏమైనా చేస్తుందంటారా మేడం? అంటే ఒకటండి, రాజకీయాల్లాగా కాకుండా రాజకీయాలు వ్యాపారం అయిపోయిన తర్వాత ముందస్తు రాజకీయాలకి, ఎన్నికలకి ఇప్పటి అధికారం సోపానం అవ్వాలి అని అనుకోవటానికి వీటన్నిటికీ కారణం ఏంటి అంటే అవినీతి. అంటే ఇవన్నీ చేయాలంటే అవినీతి చేయాల్సిందే, డబ్బులు సంపాదించాల్సిందే. వీళ్ళందరూ ఏమి ట్రెండ్ సెట్ చేస్తున్నారు? ఇలా చేస్తేనే ఇవే రాజకీయాలు, ఇలాగే చెయ్యాలి రాజకీయాలు, ఇలా మాట్లాడుకుంటాం. అంటే ఇది ఇది ఆ, ఇంకా ఇంతకంటే వేరే లేదు అనేది ప్రూవ్ చేయాలి అని చెప్పి ఆమ్, వీళ్ళంతా కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండగా క్విడ్ ప్రోకోలో వారి కొడుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విధ్వంసం, ఆర్థిక విధ్వంసం చేశాడో అందరికీ తెలుసు. ఆ, ప్రజాధనాన్ని ఎట్లా 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 అసలు సహజ వనరుల్ని తనకి ఇష్టమైన వ్యక్తులకి కట్టబెట్టి వాళ్ళ ద్వారా తను ఆర్థిక లబ్ధి పొందాడు. ఆర్థిక లబ్ధి తద్వారా రాజకీయ లబ్ధి పొందాడు అనేది మీరు నేను ఏదో ఒక సినిమా గురించి మాట్లాడుకున్నట్లుగా కాకుండా ఇది వాస్తవం. ఎందుకంటే సిబిఐ ఛార్జ్ షీట్లు, వాళ్ళకి వచ్చిన ఆస్తుల్ని అటాచ్ చేయటాలు, ఇలా రకరకాలు అవన్నీ అందరికీ తెలిసిన విషయం. అది అలా అలవాటైపోయిన వ్యక్తి అప్పుడు ఎట్లా అయితే ఆ, వీళ్ళందరూ బినామీలు. ఆ రోజు సిబిఐ కేసులో జైలుకి వెళ్ళిన పారిశ్రామికవేత్తలు మొత్తం జగన్మోహన్ రెడ్డికి బినామీలు. క్విడ్ ప్రోకో, నీకింత నాకింత అని. వాళ్ళల్లో ప్రముఖుల్ని మనం చూసాం. నిన్నగాక మొన్న పెన్నా ప్రతాప్ రెడ్డి గారు ఆ పాత కేసులో కూడా ఉన్నారు ఆయన, జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో కూడా. అయితే ఈ పెన్నా ప్రతాప్ రెడ్డి గారు మొన్న ఒంటిమిట్ట రామాలయానికి దాదాపు 13-14 కోట్లు పెట్టి కిరీటాలు చేయించి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇచ్చారు. ఎలా సాధ్యమండి అసలు ఇలా 13-14 కోట్లు కిరీటాలు ఇవ్వడం? ఆ రోజు ఆ, గాలి జనార్దన్ రెడ్డి అట్లాగే 18 కోట్ల కిరీటం ఇచ్చాడు. ఇవాళ మార్కెట్ ప్రకారం చూసుకుంటే గనక 100 కోట్లు ఉంటది. మరి ఈ రకంగా వీళ్ళు ఆ, ఎలా అసలు వీళ్ళకి మనసు ధరిస్తుంది అనేది ఆలోచిస్తుంటే, ఓ పక్కన తిండి లేని పేదవాళ్ళు ఉంటున్నారు, స్కూల్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటున్నారు, హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటున్నారు.
ఓ పక్క రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆ, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ జరుగుతుంటే ఇవన్నీ చాలనట్లు మొన్న జగన్మోహన్ రెడ్డికి అధికారం వస్తే 5 సంవత్సరాల పాటు ఆడింది ఆటగా పాడింది పాటగా విపరీతమైన స్కాములు చేశారు. మామూలు స్కాములు కాదు, మామూలు దందాలు కాదు అవి. అన్నిటికన్నా అతి పెద్ద స్కాము, బహుశా భారతదేశం మొత్తం మీద ఎక్కడా జరగనంత పెద్ద స్కాము ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ చేశాడు. మరి ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి అంత గగ్గోలు పెట్టిన మోడీ తన రాజకీయాలకు ఉపయోగించుకున్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ గురించి మోడీ ఎప్పుడు మాట్లాడు. పురంధరేశ్వరి గారు వచ్చి ఆవిడ ఆ రోజు నేను నిరూపిస్తాను అని చెప్పి ఆవిడ డిజిటల్లో డబ్బులు తీసుకోవట్లేదని, అలాగే బ్రాండ్లు కొత్త కొత్త బ్రాండ్లు ఉన్నాయని, అలాగే రేట్లు ఎక్కువ ఉన్నాయి అని ఆవిడ లిక్కర్ షాపుల్లో గురించి మాట్లాడి నేను కేంద్రానికి చెప్తాను, అది చేస్తాను ఇది చేస్తాను హడావుడి చేసింది. ఇంత చేసి ఏం చేసిందమ్మా అంటే ఏమీ చేయలేదు. అందుకే అయితే అందుకే ఆమెకు మంత్రి పదవి రాలేదేమో మేడం అసలు. ఎందుకంటే ఆమె మోస్ట్ డిజర్వింగ్ కదా ఇప్పుడు మంత్రి అవడానికి బీజేపీ నుంచి. మరి ఆమెకి మంత్రి పదవి ఇవ్వకుండా మిగతా వాళ్ళందరికీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మేబీ జగన్మోహన్ రెడ్డి మీద దూకుడుకి వెళ్ళనందుకు కూడా ఒక కారణమేమో. మేబీ కావచ్చు. అయితే ఈ లిక్కర్ స్కామ్లో అంటే ఉన్న అన్ని స్కాముల్లోకి లిక్కర్ స్కామ్ అతిపెద్ద స్కామ్. నీటిపారుదల స్కాములు ఉన్నాయి, ఇంకా ఇంకా రకరకాల స్కాములు ఉన్నాయి. అన్నిటికన్నా పేరెన్నికందే లిక్కర్ స్కామ్. అయితే అసలు జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ ఎలా చేశాడు అనేది కనుక మనం ఆలోచిస్తే, డిజిటల్లో అమౌంట్ తీసుకోకుండా కేవలం క్యాష్ అండ్ క్యారీయే చేశాడు. అలాగే ఇంకొకటి, రేట్లు విపరీతంగా పెంచాడు. ఇంకొకటి, కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చాడు. తనకి అధికారంలోకి వచ్చిన వెంటనే తమిళనాడులో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో పక్క రాష్ట్రాల్లో ఉన్న మూతపడిపోయిన డిస్టిలరీస్ అన్నిటిని కొని వాటినన్నిటినీ వాడుకలోకి తీసుకొని వచ్చి అక్కడి నుంచి మద్యాన్ని తయారు చేయించి, ఆల్రెడీ అంతకుముందు పాత మద్యం కంపెనీలు వాళ్ళందరికీ చెల్లుచీటీలు ఇచ్చేసేసి, అంటే కింగ్ ఫిషర్ ఇట్లాంటి పెద్ద పెద్ద షావాలెస్ ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్లు ఉంటాయి, వాటన్నిటినీ పక్కన పెట్టేసేసి కేవలం తనకు తెలిసిన బ్రాండ్లు, తనకి నచ్చిన బ్రాండ్లు, తను రేటు ఫిక్స్ చేయగలిగిన బ్రాండ్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అమ్మగలిగేటట్లు చేశాడు. ఈ మద్యం తాగి ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. అలాగే ఈ రేట్ ఎక్కువ అవటం వల్ల ఈ మందు తాగడానికి అలవాటు పడిన వాళ్ళు రేట్ ఎక్కువ తక్కువ అని చూసుకోకుండా ఆ మందు కొనుక్కోవటం కోసం కుటుంబాలని ఎంత హింస పెట్టారో చూసాం. ఓ పక్క ఉపాధి లేదు, అంటే ఉపాధి కల్పించే సంస్థలు చాలా వరకు మూతపడిపోవటం కావచ్చు, ఆంధ్రాకే వచ్చిన వ్యాపార సంస్థలు కావచ్చు, ఇప్పుడు లులు మాల్ ఉంది, ఇట్లాంటి వాటిని బయటికి పంపించేసిన ఘనత వాళ్ళకి. ఇప్పుడు అట్లాంటివి ఉన్నాయి అనుకోండి, ఒక్క మాల్లో ఎంతమంది పనిచేస్తారో తెలుసా అండి? ఎంతమందో అసలు మనకి చూస్తే మేనేజర్ దగ్గర నుంచి, మిడిల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, సేల్స్ గర్ల్స్ సేల్స్ మెన్స్ దగ్గర నుంచి, స్టాక్ వెరిఫికేషన్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి, తుడిచే వాళ్ళ దగ్గర నుంచి, పైగా వాళ్ళు ఎంత కరెంటు బిల్లు కడతారు, ఎంత ఆ స్టాఫ్ అంతా ఇప్పుడు వాళ్ళకి జీతాలు వస్తాయి కాబట్టి వాళ్ళు ఖర్చు పెడతారు కాబట్టి వాళ్ళు ఎన్ని ట్యాక్స్లు కడతారు. ఒక సబ్బు బిళ్ళ కొన్నా, అగ్గి పెట్టి కొన్నా ట్యాక్స్ కట్టవలసిందే కదా. అంటే వీళ్ళంతా ఒక రకంగా అభివృద్ధిలో భాగం అవుతారు. వీళ్ళు ఎప్పుడు అవుతారు? చేతిలో డబ్బులు ఉంటే. చేతిలో డబ్బులు ఎలా వస్తాయి? ఉపాధి ఉంటే అవుతారు. మరి అలా ఉపాధి లేకోకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. మళ్ళీ ఓ పక్క నుంచి మద్యం రేట్లు ఎక్కువ. ఇప్పుడు అమర్ రాజా బ్యాటరీస్ ఉంది, ఎందుకు వచ్చేసిందండి అమర్ రాజా బ్యాటరీస్? రాజకీయ కక్షతోనే కదా. లులు మాల్ ఎందుకు వెళ్ళిపోయిందండి? వాళ్ళకి
పాత గవర్నమెంట్ ఏమేమైతే ప్రామిసులు చేసిందో అవి నేను చెయ్యను అంటే వెళ్ళిపోయారు. ఇట్లా ఏ రకంగా చూసినా సరే ఉపాధి లేకుండా చేసి అరకొరగా ఉన్న డబ్బుల్ని లిక్కర్లోకి తీసుకోవటం, మళ్ళీ ఆ డబ్బుల్ని ప్రభుత్వానికి ఖజానాకి చేరకోకుండా సొంత ఖజానాకి చేరేటట్లు చేసి ఇదంతా ఒక పెద్ద వ్యవస్థలాగా చేశారు. ఒక అంటే ప్రభుత్వ వ్యవస్థలకి సమాంతరంగా వీళ్ళు ఒక వ్యవస్థలను నిర్మించారు, బినామీ వ్యవస్థల్ని. ఆ బినామీ వ్యవస్థలకి అధిపతుల్ని కొంతమంది చేశారు. ఈ మొత్తం ముఠాకి నాయకులు ఎవరు అంటే ఈ బినామీ వ్యవస్థల ముఠాలకి సకల శాఖ మంత్రులు, రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఏంటి అంటే ప్రతిరోజు సాయంకాలం ఈ రోజు ఎంత వచ్చింది, మన గల్లాలోకి ఎంత వచ్చింది, దానిలోంచి పాపం ప్రభుత్వానికి ఎంత ఇద్దాము, ప్రభుత్వ ఖజానాకి మన సొంత ఖజానాలోకి ఎంత వేసుకుందాము అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు ఎంత దారుణాలకి పాల్పడ్డారంటే ఒక రకంగా ఆ ఏదో అంటారు చూడండి, ఎక్కడెక్కడ పనిచేస్తున్న వాళ్ళు, తనకి నచ్చిన వాళ్ళు, తన మాట వింటారు అనుకున్న రెడ్డి గ్యాంగ్ మొత్తాన్ని వేరే వేరే శాఖల్లో ఉన్న ఐఏఎస్ని, ఐపీఎస్ని, మళ్ళీనేమో ఎస్సీల నుంచి ఉన్న వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళందరూ కూడా సొంత శాఖలకి ఒక చిన్న లేఖ రాసి, బాబు బాబు మేము మా ఊరు వెళ్ళి వస్తాం, ఒకసారి మా ఊర్లో బాగా డబ్బులు సంపాదించుకోవచ్చంట, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి క్యాట్ దగ్గర పర్మిషన్ పెట్టుకొని వచ్చారు. శ్రీలక్ష్మి దగ్గర నుంచి, వాసుదేవరెడ్డి దగ్గర నుంచి, దామోదర్ రెడ్డి దగ్గర నుంచి, ఇట్లా మీకు లిస్టు తీస్తే బోలెడు మంది. వీళ్ళందరూ వచ్చి చేసిన సింపానం ఏంటయ్యా అంటే ప్రభుత్వ ఖజానాకి కొల్లగొట్టి ఆ డబ్బుల్ని ప్రైవేటు వ్యక్తుల జేబుల్లోకి వెళ్ళేటట్లుగా చేసింది. చేసినందుకు గాను వాళ్ళకి, చేయించినందుకు వీళ్ళకి, ఇవన్నీ చేసేసి ఖజానాని ఖాళీ చేసేశారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేశారు. మరి ఇప్పుడు ఈ కసిరెడ్డి దగ్గరకు వస్తే గనక, ఈ కసిరెడ్డి సినిమాల్లో ఇన్వెస్ట్ చేశాడు ఆ డబ్బుల్ని. ఒక హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో, అరేటే హాస్పిటల్ అని చెప్పి, పేరు చాలా గొప్ప పేరు, మంచి పేరు. ఆ పేరు అది దాన్ని గ్రీక్ నుంచి తీసుకున్నారు, స్వాంతననిచ్చేది అని ఆ పేరు పెట్టి. అది ఇంద్రభవనంలా ఉంటది, మామూలు హాస్పిటల్ అంటే హాస్పిటల్లా ఉండదు. మరి బిల్లులు కూడా అంతే వేస్తారు. జగన్ కి స్వాంతన ఇచ్చేదేమో మేడం అది. అదే కదా, ఒక్కరోజు హాస్పిటల్లో ఉంటే 50,000 బిల్లు వేసే గొప్ప హాస్పిటల్ అది. అపోలో హాస్పిటల్ ఎందుకు చనిపోదు, కాంటెంట్లు, కేరు, ఇవన్నీ ఏ హాస్పిటల్ పనికిరాదు. మంచి ప్లేస్ లో మంచి, అసలు ఈ హాస్పిటల్లో ఉంటే స్టార్ హోటల్లో ఉంటది అన్నంత లెవెల్లో ఆ హాస్పిటల్ ఉంది. సరే, ఆ హాస్పిటల్లో పెట్టుబడి పెట్టాడు ఆయనే. ఏదో అంటే ఏదో పోస్ట్ ఉంది ఆయనకి, సిఇఓనో ఏదో పోస్ట్ ఉంది. ఇప్పుడు ఆ హాస్పిటల్లో నిన్న మొన్న తనిఖీలు చేస్తా ఉన్నారు. పైగా హైదరాబాద్లో ఉంటున్న ఈ లిక్కర్ స్కామ్లో ఉన్న ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక అధికారి, ఐఏఎస్ అధికారి ఇంట్లో 65 బంగారు కడ్డీలు దొరికినాయి. వీళ్ళు డబ్బుల్ని, క్యాష్ రూపంలో వచ్చిన డబ్బుల్ని కన్సాలిడేట్ చేసుకొని, ఇప్పుడు 2,000 రూపాయల నోట్లు లేవు అంటే డబ్బుని తక్కువగా చేసుకుని దాచిపెట్టుకోవటానికి 500 రూపాయల నోట్లే ఉన్నాయి. వాటిని 2,000 రూపాయలతో కంపేర్ చేస్తే 4 ఇంతలు ఎక్కువ స్పేస్ అవసరం అవుతుంది. అందుకని ఏం చేశారంటే వీళ్ళు తెలివిగా స్పేస్ తక్కువ ఉండేటట్లుగా చూసుకుని దాన్ని బంగారు కడ్డీల్లోకి మార్చుకున్నారు. ఆ డబ్బుల్ని మార్చుకుని ఇప్పుడు అలా టైం కలిసి వచ్చింది మేడం. ఇప్పుడు అవి కూడా రేట్లు పెరిగినాయి. అదే కదా మరి, ఎక్కడ పెట్టినా డబ్బులే కదా. అందుకని ఇప్పుడు 65 బంగారు కడ్డీలు ఒక ప్రభుత్వ అధికారి దగ్గర దొరికినాయి అంటే ఆలోచించండి, బ్యూటీ. అవును. అలాగే పోయినసారి ఎన్నికలు అవ్వగానే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళాడు.
వెళ్ళేటప్పుడు ఫ్లైట్ నిండా స్పెషల్ ఫ్లైట్, ఉమ్, మామూలు అందరు ఎక్కే ఫ్లైట్ కాదు, ఉమ్, స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళేటప్పుడు ఫ్లైట్ ఫుల్గా బరువుగా వెళ్ళింది. మధ్యలో ఒక చోట ఆగింది ఒక దేశంలో, మళ్ళీ బయలుదేరింది, లండన్ వెళ్ళింది. రిటర్న్ వచ్చేటప్పుడు భార్య భర్త ఇద్దరు చక్కగా హ్యాపీగా చిన్న లగేజ్తో ఇంటికి వచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇలాంటి విచిత్రాలు చూసిన తర్వాత వాళ్ళ ధైర్యం ఏంటి, మేము ఎవరినైనా కొనగలం అని. మరి ఇప్పుడు ఈ కసిరెడ్డి ఎక్కడ ఉన్నాడో అర్థం కావట్లా, గాయబ్ అయిపోయాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా భలే భలే చక్కగా ప్రవర్తిస్తుంది మేడం. వాళ్ళంతా పారిపోయేదాకా, వాళ్ళందరూ దాక్కునేదాకా వెయిట్ చేసి అప్పుడు సోదాలు చేయటం. ఇప్పుడు మామూలుగా ఇలా పనితీరు కూడా చూద్దామండి. రాజు కసిరెడ్డి మీద విజయసాయి రెడ్డి ఓపెన్ గా ఎప్పుడో స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అన్ని ఆధారాలు ఉన్నా సరే వీళ్ళంతా నింపాదిగా కూర్చొని ఇప్పుడు సోదాలు చేయడం మొదలెట్టారు. అంటే ఏంటి, అన్ని నువ్వు సర్దేసుకో బాబు, మొత్తం దాచేసుకో, మేము వస్తున్నాము జాగ్రత్త అని. అందుకే అండి నాకు అసలు అందరి మీద నమ్మకాలు పోతున్నాయి. ఈ ప్రభుత్వం లేదు, ఆ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ కూడా చూసుకుంటే మీరు ఇందాక అన్నట్లు విపరీతమైన బడ్జెట్లు, ఆ, ఇంకేదో పేరు కూడా పెడుతున్నారు, పాన్ ఇండియాలు. పాన్ ఇండియా. ఈ పాన్ ఇండియా వైపు బాలకృష్ణ గారు కూడా చూస్తున్నారు అని చెప్పి నిన్న మొన్న ఒక వార్త వచ్చింది. ఏం చూస్తారండి పాన్ ఇండియాలో, ఏం చూపిస్తాడు ఈయన? దబిడి దిబిడి సాంగులు చూపిస్తాడా? ఏం చూపిస్తాడు చెప్పండి ఆయన? ఇలాంటి నీచ నికృష్టాలన్నీ సినిమాల్లోనే జరుగుతున్నాయి. ఇక్కడ ఒకటే, సినిమా ఆడద్దు, మనకి ఖర్చు పెడతాం, లెక్కలు చూపించుకుంటాం అంతే. అందుకే ఈ రాజు కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డాడు. కానీ ఇంకొక వార్త ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డికి కూడా టోపీ పెట్టాడు అనేది అసలైన వార్త. అవునా, ఇది బాగుందండి. ఇప్పుడు మొన్న ఇలాగే ఇక్కడ ఒకళ్ళు తెలంగాణలో కూడా బిఆర్ఎస్ పార్టీ వాడికి ఒక బినామీ టోపీ పెడితే వాడిని చంపేశారు దుబాయ్లో. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ఎక్కడా తప్పించుకోలేరండి. అదే వాళ్ళు అసలు బినామీ అవుతున్నాము అంటేనే వాళ్ళ జీవితాన్ని, మన జీవితాన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెడుతున్నట్టు. అందుకు సిద్ధపడిన వీళ్ళందరి గురించి మనం స్పెషల్ గా ఏం బాధపడక్కర్లేదు, మాట్లాడుకోక్కర్లేదండి. ఎవరికి వాళ్ళు నువ్వు ఎందుకున్నావు అంటే నేను అందుకున్నాను అన్నట్లు పరస్పర సహకారంతో. బాధ వేసేది ఏంటి అంటే, ఈ లిక్కర్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇవి పేద ప్రజల రక్త మాంసాలు, డైరెక్ట్గా వాళ్ళ జీవితాలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 25 సంవత్సరాలకి, 24 సంవత్సరాలకి, 23 సంవత్సరాలకి ఇద్దరు పిల్లల తల్లులు ఒంటరి మహిళలుగా మిగిలిపోతున్నారు అంటే పాపం ఎవరిది? ఇంతమంది చనిపోతారా? ఆర్గాన్స్ చెడిపోతాయా? ఆ రకరకాల లిక్కర్, చీప్ లిక్కర్ తోటి, ఆ బ్రాండ్లు, ప్రపంచంలో ఎక్కడా వినని బ్రాండ్లు. పైగా లిక్కర్ మేము ఇంత అమ్మగలుగుతాము, మా దగ్గర ఇంత శక్తి ఉంది, మా ప్రజల దగ్గర ఇంత కొనుగోలు శక్తి ఉంది అని చెప్పి అప్పులు తెచ్చుకుంటారు. అప్పులు తెచ్చుకోవడం, ఇది ఎంత దారుణం అండి. దీని వెనక ఎంతమంది మహిళల కన్నీళ్లు ఉన్నాయండి, మహిళల ఒంటిపైన దెబ్బలు, ఆ పిల్లలు పడే బాధ, వాళ్ళకి సరైన తిండి లేక, హాస్పిటల్కి చూపించుకునేది లేక, చదువుకోలేక కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ఏమో పాపం పుణ్యం అంటారు కానీ అవి లేవేమో అనిపిస్తుంది. నిజంగా ఉంటే అండి వీళ్ళు ఇంత సుఖంగా ఉండగలుగుతారు? ఆలోచించాలి మనం కూడా. అందుకని ఏది ఏమైనా ప్రజల సొమ్ము రాబందుల చేతిలోకి వెళ్ళింది, పిచాచుల చేతుల్లోకి వెళ్ళింది, రక్తం దాగే పిచాచులు వీళ్ళంతా. వీళ్ళని చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షించవలసిందే. దీనికి ఇంకొక లేదు.
ఇదంతా చేసినందుకు ఈ రాజ్ కసిరెడ్డి అతన్ని కూడా ఖచ్చితంగా బినామీ చట్టాల ప్రకారం అతను దొరికితే బినామీ చట్టాల ప్రకారం అతన్ని కఠినంగా శిక్షించాలి అని చెప్పి చూస్తున్నాను. యా, చూద్దాం మేడం. ఎందుకంటే మనకి ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మీద 20 సంవత్సరాలుగా, ఆల్మోస్ట్ 15 సంవత్సరాలుగా ఆయన మీద చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా తెలియలే. అలాగే రాజ్ కసిరెడ్డి గారి మీద కూడా ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారో చూద్దాం. బట్ డెఫినెట్ గా మీరు ఓకే. అన్నట్టు ఏంటంటే వీళ్ళని శిక్షిస్తే తప్ప జనాల్లో ఈ అవినీతి మీద కానీ వీటి మీద కానీ ప్రభుత్వాల మీద కానీ నమ్మకం రాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.